2 లక్షల కోట్ల రూపాయలతో సాధ్యం కాని దాన్ని పెట్టి ఆ ప్రజలను మభ్యపెట్టి 14,000 రూపాయలు స్క్వేర్ ఫుట్కి వచ్చి అది చేస్తున్నారని చెప్తూ ఎప్పుడైనా సరే ఎవరు ఇది చేస్తే బాగుండు అని చెప్తారో చెప్పరా చెప్పండి. అది సాధ్యం కాకపోతే అక్కడ దోచిపోతే కనీసం ఇదేం చేస్తే ఆ డబ్బు వృధాగా ఆడికైనా ఖర్చు పెడితే బాగుండు కదా అని ఎవరైనా చెప్తారో చెప్పరా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి అది చెప్పారు, తప్పే ఉంది. దానికి సంబంధిస్తూ మా నాయకులు అదే మాట్లాడారు, తప్పే ఉంది. ఏదో చెప్పి మాట్లాడినట్టు, అసభ్యం మాట్లాడినట్టు, ఏదో బూతు మాట్లాడినట్టు, అసలు మీ ఆలోచన అర్థం అవ్వట్లేదు. ఏంటి బుల్లు అంటే మీ బుర్రలో ఉన్నది ఏంటది మేము మాట్లాడాలా? ఏంటి ఏం మాట్లాడారు చెప్పండి. ఆ ప్రాంతం కూడా బాగు చేయడం అంటే తప్ప మాది. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో ఎంత డబ్బు ఖర్చు పెట్టారు చెప్పండి. మీరు అడగండి, మీ రాత్రికి మీ టీవీల్లో అన్నింటిలో వేయండి. సత్యబాబు గారు 2 సంవత్సరాలు ఎంత ఖర్చు పెట్టారో. ఖర్చుల్లో 3 భాగాలు ఉంటాయి. 1 అడ్వాన్స్ ఇచ్చింది, 2 యాక్చువల్గా పని జరిగడానికి బిల్లు ఎంబుక్ రికార్డ్ ఇచ్చింది, 3 పాత బకాయిలు ఇచ్చింది. చెప్పండి 2 సంవత్సరాల ఎంత పెట్టారు? 3,20 లక్షలు రాష్ట్రం అప్పు తీసుకొచ్చారు కదా, 3,20,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు కదా. అదే సిఆర్డీఏ పేరుని వచ్చి సుమారు 55 కోట్లు, 55,000 కోట్లు, 60,000 కోట్లు అప్పు తీసుకొచ్చారు కదా. చెప్పండి, అది చెప్పండి. ఓ ప్రతిపక్ష పార్టీగా, బాధ్యత పార్టీగా నేను అడుగుతున్నా, చెప్పండి ఎందుకు ఈ కోపం వస్తుంది? ఏంటిది? అది చెప్పరు. ఎంతసేపు తిరిగి అంటే ఇప్పుడు వచ్చి అంటే కోపం మీకు మాగానంటే మచిలీపట్నం, విజయవాడ ఎందుకు కోపం? ఆ గుంటూరు పోనీ ఇంతెందుకు? అమరావతి ఆ మ్యాప్ మొన్న చూసాను, ఆ మ్యాప్ ఏ జిల్లాలో ఉంది? అదో జిల్లా, అదో సపరేట్ అమరావతిని పెట్టారు కదా, గుంటూరు జిల్లాలో భాగమే కదా, అంతే కదా. ఏంటిది? ఏం మాట్లాడతారు? రోజుకో మాట్లాడతారు ఇష్టారాజ్యంగా అంటూ తీసుకొచ్చి భార్యని చెల్లికి ఒక సాంప్రదాయాన్ని లేనిపోయి అసభ్యం మాటలు వచ్చి అంటగడతారు. ఇవి ఎక్కడికి వస్తున్నాయి? ఇవి ఎందుకు? చూడు మళ్ళీ చెప్తున్నాను, మా ప్రాధాన్యత అధికారం ఉన్నప్పుడు రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చేయాలని, అందులో భాగంగా మచిలీపట్నం పోర్టుకి వచ్చి స్టార్ట్ చేసి పనులు త్వరితగతిగా అవ్వాలని ల్యాండ్ అక్విజిషన్ ఆ కార్యక్రమాన్ని చేస్తాం. అలాగే మూలపట్నం పోర్టుని చేస్తాం. అలాగే వైజాగ్లో భోగాపురం ఎయిర్పోర్ట్ని చేసాం. అలాగే మీకు రాయలసీమలో కావాల్సిన ప్రాజెక్టులు కూడా అక్కడ ప్రారంభించాం. దాంట్లో భాగంగానే ఇక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కడదాం అనుకున్నాం. తప్పే ఉంది. అప్పుడు వచ్చి ఇక్కడ అందుకని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కడదాం అనుకున్నాం. ఓడిపోతే పెట్టి మాత్రాలు ఓడిపోయామో, లేదా ఓట్లు అర్ధరాత్రి వచ్చి 12 గంటలకు వచ్చి ఆయన ఎవరో పెద్ద ఆయన చెప్పినట్టుగా వాళ్ళు వేసినట్టుగా ఓడిపోయాము. మన ఆర్థిక మంత్రి గారి భర్త, భారతదేశ ఆర్థిక మంత్రి గారి భర్త, అదే మీరు చెప్తున్నారు కానీ మీకు తెలియదు, ఆర్థిక మంత్రి భర్త వారు చెప్పినట్లు మరి మీరు చేశారు. ఎవరు తెలుసు? చెన్నైన కాదు కదా, భారతదేశ ఆర్థిక మంత్రి గారి భర్త కదా. మేమేమి దానికి అమరావతి గురించి మాట్లాడలేదు కదా, మీరు ఓడిపోయిన దాని గురించి మాట్లాడింది. నేను అమరావతి మేము వ్యతిరేకం కాదన్నా కదా, అమరావతి అవినీతికి వ్యతిరేకం చెప్తున్నా కదా. అమరావతి నుంచి ఈ 2 సంవత్సరాలు ఇంకో మిగిలిన 3 సంవత్సరాలు ఆ 2 లక్షలు ఖర్చు పెట్టి ఇవ్వండి. ఎవరు కాదన్నారు? ఎందుకు 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 ఏంటి? నేను మాట్లాడిన భాషలో నేనేం ఆలోచన చేయను. నాకు క్లారిటీ ఉంది, నాకు ఆలోచన ఉంది. నువ్వు ఏ విషయం ఒకటి క్లారిటీ అడుగు, నువ్వు క్లారిటీ చెప్తాను. నువ్వు క్లారిటీ అడుగు, క్లారిటీ చెప్తాను. టీడీపీ సోషల్ మీడియాలో అసలు గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు ఎప్పుడో చెప్పాడు మా చంద్రబాబు అంటున్నాడు. మళ్ళీ
సార్ దీన్ని ఏమన్నారు క్రెడిట్ చోరీ అన్నారు లేదంటే అంటే వాళ్ళు ఈ లైన్కి వస్తున్నారు. మీరు మాట్లాడిన దాన్ని బట్టి అమరావతి కాదు వేరే అని అన్నట్టుగా అనిపిస్తుంది. నీ ఎవరన్నారు ఇది? మీరు మీ మనసులో ఉందాన్ని ఎదురుమనితో ఏం చెప్పిస్తారు మీరు? లేదు సార్, మీరు నేనేం చెప్తాను ఏదైతే 2 లక్షల కోట్ల పెట్టుబడి 5 సంవత్సరాల్లో నిస్వార్థంగా మీరు కానీ రాజధాని దృష్టిలో పెట్టుకొని అమరావతి రాజధాని ఏ రకంగా అయితే మీరు అవసరం లేని దాన్ని అవసరం అని చెప్పి మీరు అక్కడ లోక్సభ రాష్ట్రం పలుకుని చేశారో ఆ రకంగా ఖర్చు పెట్టండి, చేయండి, స్పీడ్ చేయండి వర్క్లు. ఎందుకు చేయట్లేదు అడుగుతున్నాను. నేను కాదు అడగను, నా సంగతి పోతే పక్కన పెట్టండి. సాక్షాత్తు ముఖ్యమంత్రిగా చెప్పాడు 3 రోజుల కింద ప్రెస్ మీట్లో. సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి ఇది రివ్యూ మీట్ పెట్టి ఏం చెప్పాడు? ఏ సంస్థలు మీరు చేయట్లేదు, వాళ్ళు ఏం చేస్తారు? ఎందుకు కాలిపి అక్కడ ఎప్పుడేం చూసామా? టాటాకి ఇల్లు కాలిపోవడం చూసాం, కానీ వైర్లు కాలిపోవడం, ఇనుము కాలిపోవడం, ఐరన్ కాలిపోవడం, మెటీరియల్ కాలిపోవడం ఎప్పుడైనా చూసామండి? చూద్దాం, కానీ ఎక్కడో రేర్ కేసులు, అలాంటిది ఫ్రీక్వెంట్ ఇక్కడ ఎందుకు వస్తున్నాయి అంటే దాంట్లో ఉన్న వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటి మీరు ఆలోచించుకోండి. మీరు సామాన్య పౌరుల మీరు మీడియాను కాకుండా అదే అడిగాడు చంద్రబాబు చెప్పాలి. అది అచ్చా అదో అంటే 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 చంద్రబాబు అంటే అంత మేధావులు చూసుకుని ఆలీలు కలిసి అంత మేధావులు నేనైతే ఆపాదిస్తున్నాను. ఇది పెద్ద కుంభకోణం, ఇది దోపిడీ కోసమే జరుగుతున్న కార్యక్రమాలు, అధికారంలో నాయకులు కాంట్రాక్టులు అందరూ కుమ్మక్కై చేస్తున్న చర్యలని ఆపాదిస్తాను. అది ఆపాదిస్తుంది అంతా ప్రజల అనుమానమే. ఏమో చెప్పాలి వాళ్ళ నాయకులే. ఇంకో ఇది గీతం దోపిడీ చూస్తున్నాం కదా, కదండి. గీతంలోనూ 5,000 కోట్ల భూమిని వచ్చి దోచి తిరిగి అక్కడ వచ్చి బోర్డులు తీసి ఏది జిఎంసీ దీన్నో రెవెన్యూ పెట్టిన బోర్డులు తీసి వాళ్ళు కడితే చోద్యం చూస్తారుగా. రేపటి మళ్ళీ పోరాటం చేస్తాం దాని మీద. ఏది జాగ్రత్త మీద దాస్తారు కదా అంతవరకు దాన్ని జాగ్రత్త చూసుకుంటే పని ఆ పని ఉంటుంది. దాస్తాం కదా జాగ్రత్తగా. మరి మాకు తెలియదు అది, ఎన్నోసార్లు చెప్పాం. అది వచ్చి ఒక రాష్ట్రపతి భవనం కిందో విడిది కిందో, కేంద్ర మంత్రి విడిది కిందో, గవర్నర్ విడిది కిందో, లేదు అంటే డిస్ట్రిక్ట్ దాన్ని మేనేజ్ చేసుకోవడానికి దాన్ని ఉపయోగిస్తే దానికి ఎంతో మెరుగ్గా ఉంటుంది. పెట్టిన రెవెన్యూ మీద బోర్డు డబుల్ వస్తుంది, ట్రిపుల్ వస్తుంది అని ఎన్నోసార్లు ప్రెస్ మీట్ చెప్పాను. ఒకసారి కాదు, పోనీ కమిటీ చేశారు. పోనీ కమిటీలో మమ్మల్ని మాట్లాడే కూడా వేసి మా సలహాలు కూడా తీసుకోవచ్చు కదా. అక్కడ చెప్తారు, ఇక్కడ ఏం చెప్తాను. పోనీ అదపో మానేవచ్చు కదా. అది కాదండి, మేధావులు చేయండి తప్ప ప్రభుత్వం పెద్ద ఎన్నికబడిన వాళ్ళకే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి అవకాశం ఉంటేనండి. మేము వద్దాం లేదు, మేమేం మేమే చొరబడాలని మాకు క్రెడిట్ చోరీ మాకు అక్కర్లేదు. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కూటమిలాగా క్రెడిట్ చోరీ మాకు అక్కర్లేదు. భోగాపురం ఎయిర్పోర్ట్ మేమే కట్టామని మేమే రీల్ తీసుకోక్కర్లేదు. ఒకటి ఎందుకు చెప్పండి, నాకు ఇంతమంది ఉన్నారు. ఇంకో 3-4 నెలల్లో భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభమవుతుంది. అవుదా చెప్పండి. కూటమి చేసిన ఆలోచన వల్ల కృషి వల్లే అవుతుంది. 100% కరెక్ట్. ఈ ప్రభుత్వం వచ్చి 10 రూపాయలు ఇవ్వలేదు దానికి ఏంటి, ఈ ప్రభుత్వం వచ్చి 10 రూపాయలు ఇవ్వలేదు దానికి, ఈ ప్రభుత్వం వచ్చి ఒక పర్మిషన్ తేలేదు దానికి, ఏది ఏ కార్యక్రమం చేయలేదు. కానీ ఇవాళ చెప్తానండి, అది ఎయిర్పోర్ట్కి దారి ఏది
బాబుపురం ఎయిర్పోర్ట్ దారి చెప్పండి, ఏ రోడ్డు చెప్పండి, ఏమండి చెప్పండి కృష్ణ రామకృష్ణ గారు చెప్పండి, ఎయిర్పోర్ట్ దారి చెప్పండి ఎక్కడ. ఎక్కడి నుంచి సార్ మీరు అనేది? ఇక్కడ నుంచి నువ్వు కూర్చుని దగ్గర నుంచి, మన అందరూ కూర్చుని దగ్గర నుంచి ఎయిర్పోర్ట్కి దారేది, మనం కూర్చుని దగ్గర నుంచి రేపు అదే 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 పెడతాం, రేపు అదే పెడతాం, రేపు సబ్మిట్ చెప్తాం. ఇంత పెట్టి ఇన్ని చేసి జగన్మోహన్ గారు దాన్ని తీసుకొచ్చి ఎయిర్పోర్ట్ కడితే దానికి దారే లేదు, ఇలా ఉంది ఈ పరిస్థితి అని చెప్తారు రేపు. చెప్తారు రేపు.